దేవరా మూవీ నుంచి రిలీజ్ అయినటువంటి సెకండ్ సాంగ్ ఒక అదిరిపోయే అచీవ్మెంట్ సాధించింది. ఈ సాంగ్ 100 మిలియన్ల మార్క్ అయితే అవలేలుగా క్రాస్ చేసింది. తెలుగులో 70.5 మిలియన్స్, హిందీలో 21.2 మిలియన్స్, తమిళ్లో 4.9 మిలియన్స్, ఇక మలయాళంలో 1.9 మిలియన్స్, ఇలా టోటల్ గా 100 మిలియన్స్ అవలేలుగా క్రాస్ చేసేసింది. అత్యంత తక్కువ టైంలో ఈ అచీవ్మెంట్ రాబట్టినటువంటి మూవీస్ లో టాప్ ప్లేస్ కు చేరింది ఈ దేవరా మూవీ సెకండ్ సాంగ్. కొరటాల శివ తీస్తున్నటువంటి మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీస్ లో ఈ మూవీ అయితే ఫస్ట్ ప్లేస్ ఉంటుందని చెప్పాలి. ప్రియారిటీ కూడా ఈ మూవీకి ఎక్కువగా ఉందని చెప్పాలి. 400 crores బడ్జెట్ తో రాబోతున్నటువంటి ఈ మూవీ మీద అంచనాలు కూడా అత్యంత భారీ స్థాయిలోనే ఉన్నాయి. టాలీవుడ్ లో ఇంతకుముందు చూడనటువంటి ఒక డిఫరెంట్ పాయింట్ తీసుకొని కొరటాల శివ ఈ కథను అల్లుకున్నాడు. దీనికి తగ్గ విధంగానే పక్క స్క్రిప్ట్ తో మాత్రం స్క్రీన్ ప్లే అద్దరిపోయే విధంగా ఈ మూవీని అయితే డిజైన్ చేస్తున్నాడని చెప్పాలి. సాంగ్స్ కూడా ఈ మూవీలో ఏ సాంగ్ ఆ సాంగ్ అదిరిపోయే రేంజ్ లో వస్తున్నాయని చెప్పాలి. అనిరుద్ధ్ ఇచ్చినటువంటి మ్యూజిక్ దిమ్మ తిరిగిపోయేలా ఉంది. ప్రభాస్ హనురాఘవపుడి కాంబినేషన్ లో వస్తున్నటువంటి మోస్ట్ ప్రెస్టీజియస్ ఇండియన్ మూవీ ఫౌజీ. ఈ మూవీ యొక్క షూటింగ్ మన శనివారం స్టార్ట్ అయింది. ఇక అక్కడి నుంచి రెగ్యులర్ షూటింగ్ అయితే జరుగుతున్నట్టు తెలుస్తుంది. డైరెక్టర్స్ అంటూ ముందుకు రావాలి కానీ ప్రభాస్ షూటింగ్ చేయడానికి అయితే రెడీగా ఉన్నాను అన్నట్టు సంకేతాలు ఇస్తున్నాడని తెలుస్తుంది. షూటింగ్ లో పోస్ట్ పోన్ చేయడం అయితే ప్రభాస్ డిక్షనరీలోనే లేదు అన్న విధంగా ఉంది ప్రస్తుతం పరిస్థితి. ఈ హిస్టారికల్ మూవీ కూడా ఒక బ్లాక్ బస్టర్ గా పడిందంటే మాత్రం ప్రభాస్ యొక్క మేనియా మామూలుగా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పటికే దాదాపు అయిపోయింది. మరో 1000 కోట్ల సినిమా పడినట్టు అనేది ఖచ్చితంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. మరి బాలీవుడ్ స్టార్ హీరో అయినటువంటి అమీర్ ఖాన్ అయితే ఒక సంచలన ప్రాజెక్ట్ అయితే చేయబోతున్నాడు. ఈ ప్రాజెక్ట్ అలాంటిది కాదు. తమిళ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజుతో అయితే ఈ మూవీని ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. ఈ మూవీ యొక్క బడ్జెట్ 1000 కోట్లట. లాల్ సింగ్ చెద్దా లాంటి డిజాస్టర్ తర్వాత ఈ మూవీ అయితే లోకేష్ కనకరాజుతో ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. బాలీవుడ్ హీరోలు ఆల్రెడీ సౌత్ డైరెక్టర్ మీద పడ్డారన్న విషయం మనకు తెలియంది కాదు. ఆల్రెడీ అట్లీతో తీసినటువంటి మూవీ షారూక్ ఖాన్ కి తిరిగిలేని బ్లాక్ బస్టర్ ఇచ్చింది. రణ్వీర్ సింగ్ తీసినటువంటి మూవీ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ ఏందో తెలియదు. దీనికి సందీప్ రెడ్డి వంగ డైరెక్టర్ అనే విషయం మనకు తెలియంది కాదు. అందుకని ఇప్పుడు అమీర్ ఖాన్ అయితే ఖచ్చితంగా ఈ ప్లానింగ్ లో భారీ స్థాయిలో చేస్తున్నాడని తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు తనకు ఒక హిట్ కావాలి. బ్యాక్ టు బ్యాక్ 2 డిజాస్టర్లతో రేసులు వెనకపడ్డటువంటి అమీర్ ఖాన్ మాత్రం ఈ మూవీతో సంచలన విజయం సాధించి మళ్ళీ రేసులోకి రావడం చూస్తున్నాడు. ఇదే కానీ జరిగితే సౌత్ డైరెక్టర్లో మామూలు ప్లేస్ లో లేరనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు హిందీ డైరెక్టర్ తీస్తున్నటువంటి మూవీస్ బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్లే అవుతున్నాయి. మరి ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతానికి బాలీవుడ్ చూపు టాలీవుడ్ పైనే ఉంది. ఇంకా చెప్పాలంటే సౌత్ వైపు ఉందని చెప్పాలి.